Hi everyone, good morning. Welcome back. Yeah, can you see my screen online, guys? Can anyone confirm? Online, guys. Can anyone confirm? Yes, sir. Yes, sir. Yeah, yesterday we discussed about networks like VPC, regions, zones, auto scaling, right? So that is console overview, right? We walk through the services, all the services, right? Yeah. So today we are going to start first service, which is EC2 service. What is EC2? How to create EC2 instance, how to connect instance, how to deploy the packages on instance. So we'll try to understand. So before going to that, so anyone having any issues while creating account, AWS account? Everyone created, right? Any challenges, online guys? Anyone having any issues while creating account? Sir, I was not there yesterday. Okay. Just go through the video. Govinda at 7. Okay, sir. G capital. గోవింద అని చూడండి రౌటర్ గోవింద క్లిక్ చేయండి మీరు లైవ్ లో క్రియేట్ చేయకండి అదే సర్వీసెస్ చెప్తాను కూడా వినండి తర్వాత మీరు ఫాలో అవ్వండి ఓకే సో గోవింద క్లిక్ చేసి అక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి ఓకే సార్, అది క్రియేట్ చేసినప్పుడు మీకు కాల్ చేస్తాను. Yeah. So one more time I show you how to create AWS account quickly. Yeah. So aws.amazon.com is the URL to create the account. So account create చేయాలంటే మనం aws.amazon.com is the URL, right? Yeah. So once you click on this, sign in click చేయండి, sign in to the console. నేను ఆల్రెడీ క్రెడెన్షియల్స్ సేవ్ చేశాను. సో ఐఎమ్ ఏబుల్ టు లాగిన్. సో ఒకసారి సైన్ అవుట్ చేస్తున్నాను. వన్స్ ఐ సైన్ అవుట్ హియర్, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే సైన్ ఇన్. ఇక్కడ క్రియేట్ న్యూ AWS అకౌంట్, రైట్? సో క్లిక్ చేయండి. ఎక్కడ సి హియర్. సో రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్, రైట్? సో మీరు ఒక యూజర్ ఈమెయిల్ అడ్రస్ ఫ్రెష్ ఈమెయిల్ క్రియేట్ చేయండి, అది ఇక్కడ ఇవ్వండి, రైట్? సో మీరు ఓల్డ్ ఈమెయిల్స్, ఓల్డ్ అకౌంట్ యూస్ చేయొద్దు, ఫ్రెష్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఓకే, ఎందుకంటే మీరు ఓల్డ్ అకౌంట్ 6 months బ్యాక్ క్రియేట్ చేస్తుంటే ఆల్రెడీ సర్వీసెస్ ఉంటే కనుక మీకు ఆ లిమిటేషన్స్ క్రాస్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రెష్ క్రియేట్ చేస్తే బెటర్, మనకు 1 year ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు నో ఇష్యూస్, యూ కెన్ క్రియేట్. ఓకే, యా, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో యువర్ అకౌంట్ నేమ్, మీ నేమ్ ఇవ్వచ్చు. సో క్లిక్ ఆన్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్. మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అకౌంట్ నేమ్ ఇచ్చి వెరిఫై క్లిక్ చేస్తే యుల్ గెట్ 1 email ఫ్రమ్ AWS. ఆ ఈమెయిల్ వ్యాలిడేట్ చేయాలి. లింక్ వస్తుంది, లింక్ క్లిక్ చేస్తే వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత సో మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ యూ టు ప్రొవైడ్ పాన్ కార్డ్. సో డోంట్ గివ్ పాన్ కార్డ్. ఓకే, నో పాన్ కార్డ్ యూ కెన్ సెలెక్ట్. సో go next. Finally, so end of the page it will ask you to provide your credit card details. మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, మ్యాండేటరీ. సో క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇవ్వాలి అంటే అథెంటికేషన్ కోసం, రైట్? సో మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో మీకు మీ అకౌంట్ లోంచి 2 rupees డిడక్ట్ అవుతాయి, 2 rupees. సో ఆ 2 rupees కూడా మీకు ఆఫ్టర్ 1 week విల్ రివర్ట్ బ్యాక్ టు యువర్ అకౌంట్. ఓకే, సో అన్నాయింగ్లీ దే విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ అకౌంట్. మీ అకౌంట్ నుంచి 1 rupee కూడా మీకు తెలియకుండా కట్ అవుతుంది, రైట్? సో ఇన్ కేస్ మీరు సర్వీస్ లిమిటేషన్స్ క్రాస్ అయ్యారనుకోండి, మీకు ఒక లిమిటేషన్ ఇస్తారు వాడు, 30 GB స్టోరేజ్, నెక్స్ట్ 750 hours సర్వర్స్, అండ్ ఎలాస్టిక్ IPs 3 IPs, S3 bucket 3 GB. సో ఇలా లిమిటేషన్స్ ఉంటాయి. సో అది క్రాస్ అయితే ఏమవుద్దంటే మీ అకౌంట్ మాత్రం హోల్డ్ అవుద్ది, అంతేగాని మీ క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ కార్డ్ నుంచి అమౌంట్ డిడక్ట్ అవ్వదు, ఆటో డెబిట్స్ జరగవు. ఓకే, డోంట్ వరీ. మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చినా డెబిట్ కార్డ్ ఇచ్చినా నో ఇష్యూస్. ఓకే, సో మీరు ఒక కార్డే 10 times కూడా యూస్ చేయొచ్చు. ఒకసారి అకౌంట్ సస్పెండ్ అయింది అనుకోండి, మళ్ళీ అదే కార్డు యూస్ చేయొచ్చు. ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేయాలి. ఓకే, యా. సో మీకు డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండాలంటే ప్రాపర్ గా అకౌంట్ యూస్ చేయాలి, రైట్?
సో మీరు సర్వర్స్ క్రియేట్ చేసి వదిలేసారు అనుకోండి, అవర్స్ కౌంట్ అయిపోతుంది, కౌంట్ అయ్యి మీకు సస్పెండ్ అయిపోద్ది అకౌంట్. ఓకే, యా. అకౌంట్ క్రియేట్ చేయకపోతే ఈరోజు క్రియేట్ చేసేయండి. సో ఎందుకంటే మనం EC2 అనేది చాలా ఇంపార్టెంట్ సర్వీస్, కోర్ సర్వీస్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ సర్వర్స్, సర్వర్ అంటే EC2 ఇన్స్టెన్స్ అంటాం మనం. AWS లో సర్వర్ ని EC2 ఇన్స్టెన్స్ అంటాం మనం. ఓకే, సో మనం సర్వర్స్ క్రియేట్ చేయాలి అంటే EC2 అనే సర్వీస్ మనకు కావాలి. ఫస్ట్ సర్వీస్ EC2 ఇస్ ద ఫస్ట్ సర్వీస్. ఓకే, యా. వన్స్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్, సో మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత 30 minutes తర్వాత ఫుల్గా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత సో అగైన్ యూ హ్యావ్ టు సైన్ ఇన్ టు ద అకౌంట్. హలో, సేమ్ అండి, 11 o'clock ఇప్పుడే జాయిన్ అవ్వండి. 12:30. యా, ఓకే, యా, సేమ్ లింక్ యూస్ చేయండి, సేమ్ లింక్, ఎస్టర్డేస్ లింక్ ఓన్లీ. మీట్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, పెడతాను. ఫైన్. యా, ఒకసారి మీరు అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత aws.amazon.com ఇస్ ద URL, సేమ్ URL. ఓకే, సో మనకి GCP లో Azure లో అయితే URL డిఫరెంట్ ఉంటుంది, కానీ AWS లో సేమ్ URL. సో క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రూట్ యూజర్, IAM యూజర్. ఓకే, సో మీరు అడిగారు కదా, సో IAM యూజర్ అంటే ఏంటంటే నార్మల్ యూజర్. దిస్ ఇస్ నార్మల్ యూజర్. IAM user is a normal user. Yeah, so everyone use IAM account only in real-time projects. So when we join into the project, so everyone use IAM account only, right? So IAM account and identity access management, right? So that is a normal user from fresher to directors level. Everyone should use IAM account only. So IAM account ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టీమ్ మెంబర్స్. ఓకే, వీఆర్ వర్కింగ్ విత్ వన్ యూరోప్ ప్రాజెక్ట్ ఆర్ US ప్రాజెక్ట్. సో అందరూ రూటే యూస్ చేస్తున్నాం అనుకోండి, ట్రాకింగ్ ఎలా ఉంటుంది, ఎలా ట్రాక్ చేస్తాం చేంజెస్, ఎవరు ఏం చేస్తారు ఎలా తెలుస్తుంది, రైట్? సో IAM అకౌంట్ అనేది మ్యాండేటరీ, రైట్? సో IAM అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం మనం చూద్దాం, రైట్? సో ఫర్ నౌ యూ కెన్ సెలెక్ట్ రూట్ యూజర్ ఓన్లీ. దిస్ ఈస్ యువర్ పర్మనెంట్ అకౌంట్, రైట్? దిస్ ఈస్ యువర్ పర్సనల్ అకౌంట్ AWS. అందుకే మనం రూట్ యూస్ చేస్తాం. రూట్ కి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. రూట్ యూజర్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్. రూట్ యూజర్ విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్. IAM యూజర్ కి లిమిటెడ్ పర్మిషన్స్. యూ కెన్ ప్రొవైడ్ లిమిటెడ్ పర్మిషన్స్, రైట్? యా, సెలెక్ట్ రూట్ యూజర్. యా, గివ్ యువర్ ఈమెయిల్ అడ్రస్, క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, యూ కెన్ గివ్ ద పాస్వర్డ్. Once you give password, yeah, you'll be able to log in into the console, right? Yeah, so this is our AWS console, AWS dashboard. Once you log in, see here we have services. So already we discussed about మన regions, zones అన్ని కూడా చూసాం కదా, right? So first service ఏంటంటే మన service EC2. Okay, click on services, go down here, click on compute and click on EC2. Okay, yeah. Before going to EC2, what is it? EC2 we'll try to understand first. What is EC2 and what are the use cases we'll try to understand. Elastic Compute Cloud. Can you mute everyone? Elastic Compute Cloud or Elastic Cloud Compute, both are same. Elastic, not stick. Okay. Yeah. What is Elastic? Anyone? In general, Elastic and flexible, stretchable, right? So Elastic in మనం stretch చేయొచ్చు, right? Yeah. What is compute? Compute అంటే ఏంటి? Compute. సో మీరు ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకోండి, బై చేయాలనుకోండి. సో మీరు ఏం చూస్తారు? కాన్ఫిగరేషన్, ర్యామ్ ఎంత ఉంది, CPU ఎంత ఉంది, CPU స్పీడ్, హార్డ్ డ్రైవ్ ఎంత ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ. సో విచ్ ఇస్ నథింగ్ బట్ కంప్యూట్.
compute ante configuration, right? So this configuration is elastic. This configuration is elastic. మనం క్లౌడ్ లో మనం యూస్ చేసే రిసోర్సెస్ అన్ని కూడా ఎలాస్టిక్. ఓకే, సో by single click we can scale up resources, we can scale down resources, right? So these compute services are elastic. These compute services are available in cloud. So here we have 2 times C, right? That is why EC2. So what is the definition of EC2, right? So EC2 is a virtual server. EC2 is a virtual server, so which is available in cloud. So yeah, in secure way we can create EC2 instances. Okay, so EC2 is a virtual server, right? So which is not physical server. So physical servers are available in data center, so in which we can create virtual servers. Fine, yeah. Now let us move to console. Go to services, click on compute, click on EC2. So normally in real-time projects, real-time lo manaki request lu vasthu untayi, right? So for example, if any project required any servers, right? So what they will do, there is request, tickets raise chestar, right? ServiceNow, Jira, Remedy, ivanni ticketing tools man. So ఆ ticketing tools లో tickets raise చేస్తారు customers అంటే ఎవరు, users, right? So as per the request మనం ఏం చేస్తామంటే మన రోల్ ఏముంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఎనీవన్? ఇవే సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్, రిసోర్సెస్ అన్ని కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో యాజ్ పర్ ది రిక్వెస్ట్, కస్టమర్ రిక్వెస్ట్ మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, సర్వర్స్. సో బిఫోర్ క్రియేటింగ్ సర్వర్స్ మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఏ రీజియన్ లో క్రియేట్ చేయాలి సర్వర్ని. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం క్రియేట్ చేసే సర్వర్ ఏ రీజియన్ లో చేయాలి, ఆ రిక్వైర్మెంట్ ఎవరు ఇస్తారు, యూజరే ఇస్తారు, రైట్? టికెట్ లో అంతా కూడా అప్డేట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్, ఇది మనం డిసైడ్ చేయం, ఇది వి డోంట్ డిసైడ్ దిస్. దిస్ ఇస్ క్లయింట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్, క్లయింట్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో యాజ్ పర్ ది రిక్వెస్ట్ వీ కెన్ సెలెక్ట్ ది రీజియన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒహాయో ఉంది కదా, సో ఒహాయో, I want to switch to Mumbai region or Singapore region. Click on Singapore. Region change అయిపోతుంది. ఓకే, సో ఈ రీజియన్ లో సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు రీజియన్ చేంజ్ చేయాలంటే సింపుల్ గా క్లిక్ చేయండి అంతే. సిడ్నీ రీజియన్. సో మన ప్రాజెక్ట్ టీమ్ ఎక్కడ ఉంటే అక్కడ క్రియేట్ చేస్తాం సర్వర్స్. ఆ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇస్తారు. ఓకే, సో ఆ టికెట్ లో మీకు ఎంత సిపియు కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఎంత హార్డ్ డ్రైవ్ కావాలి, ఏ రీజియన్ లో కావాలి, ఇవన్నీ ఉంటాయి టికెట్ లో. ఆ టికెట్ లో మనం తీసుకుని రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తాం. సో అలాంగ్ విత్ దిస్ రిక్వైర్మెంట్ మనం ఇంకోటి ఏం చేస్తామంటే అప్రూవల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వెరీ ఫస్ట్ థింగ్, అప్రూవల్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఆర్ నాట్. అప్రూవల్స్ లేకుండా మీరు సర్వర్స్ క్రియేట్ చేయకూడదు, ఎందుకంటే సర్వర్స్ ఫ్రీగా క్లౌడ్ లో. సో అది ఆ బిల్లింగ్ అనేది క్లయింట్ కి వెళ్ళాలి. మనం ఏదైతే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తామో ఆ బిల్డింగ్ క్లయింట్ కి వెళ్ళాలి, రైట్? సో లేదంటే ఎస్కలేట్ అవుతుంది ఇష్యూ. ఓకే, సో మన అప్రూవల్స్, రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే విల్ ప్రొసీడ్ ఫర్ ది యాక్టివిటీ. ఓకే, ఫైన్. నౌ ఐ కెన్ సెలెక్ట్ డిఫాల్ట్ రీజన్ విచ్ ఇస్ ఒహాయో. నౌ click on instances. Click on this. Currently no running instances are available. These are in, ఇవి స్టాప్ లో ఉన్నాయి. స్టాప్ అంటే ఏంటంటే, స్టాప్ అంటే షట్ డౌన్ స్టేట్ లో ఉన్నాయి ఈ సర్వర్స్. టర్మినేట్ అంటే డిలీట్. స్టాప్ అంటే షట్ డౌన్, టర్మినేట్ అంటే డిలీట్. ఓకే, సో ఈ సర్వర్స్ కుబర్నెటిస్ సర్వర్ అండ్ జెనికిన్స్ సర్వర్ స్టాప్ స్టేట్ లో ఉన్నాయి, రైట్? సో నౌ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం, ఒక న్యూ సర్వర్ క్రియేట్ చేద్దాం. So if you want to create server, so click on launch instance. Okay, click on launch instance. Now instance name, server name, I can give web server. Okay, now how many servers you required, one server or 10 servers or 100 servers, you can give here.
ఓకే, విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్. అంటే మనం ర్యామ్, సిపియు, హార్డ్ డ్రైవ్ ఒకటే కాన్ఫిగరేషన్ తోటి 1000 సర్వర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు సింగిల్ షాట్ లో. ఓకే, యా. సో క్రియేటింగ్ సర్వర్ విల్ టేక్ 1 minute ఓన్లీ. 1 నిమిషంలో క్రియేట్ చేయొచ్చు మనం ఏదన్నా. కానీ ఇక్కడ మనం 1 by 1 అన్ని ఆప్షన్స్ వెళ్దాం త్రూ. ఓకే, మీకు బిఫోర్ గోయింగ్ టు రియల్ యాక్టివిటీస్ మనం ఏంటంటే ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేసి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. ఓకే, సో మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయితే నన్ను అడగండి, డౌట్స్ రేస్ చేయండి. ఓకే, యా, ఫైన్. సో హియర్ సర్వర్ నేమ్ అంటే మనం ఏదైతే రిసోర్స్ క్రియేట్ చేస్తామో రిసోర్స్ నేమ్, సర్వర్ నేమ్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి హియర్ అమెజాన్ మిషన్ ఇమేజెస్, అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్. సో ఇవన్నీ కూడా ఇమేజెస్. ఇమేజెస్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్ లో విండోస్ ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేస్తారు? మీ ల్యాప్టాప్ లో విండోస్ ఇన్స్టాల్ చేయాలి. ఎలా చేస్తారు? యూజింగ్ ఇమేజ్ గైడ్, రైట్? మీరు ఒక ఇమేజ్ తీసుకుని ఆ ఇమేజ్ నుంచి ఇన్స్టాల్ చేస్తారు. మీ పెన్ డ్రైవ్ లో ఇమేజ్ కాపీ చేసుకుని పెన్ డ్రైవ్ ను బూటబుల్ గా క్రియేట్ చేసుకుని, సో ఆ బూటబుల్ డ్రైవ్ నుంచి బూట్ చేసి ల్యాప్టాప్ ని విండోస్ ఇన్స్టాల్ చేస్తారు, రైట్? సో ద సేమ్ వే క్లౌడ్ ఆల్సో ప్రొవైడింగ్ ఇమేజెస్ అండి. ఇక్కడ క్లౌడ్ కూడా సో డిఫరెంట్ ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, ఉబంటు, విండోస్, రెడ్ హ్యాట్, సూసీ లైనెక్స్, ఇలా మనకి సో నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే బ్రౌజ్ మోర్ ఇమేజెస్ అంటే బ్రౌజ్ మోర్ AMIs అని క్లిక్ చేస్తే సో మీకు నియర్లీ ఎన్ని వచ్చాక 46 AMIs. AMI అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్, రైట్? సో ఇక్కడ చూడండి, అమెజాన్ లైనెక్స్ 2 AMI, అమెజాన్ లైనెక్స్ 2 డిఫరెంట్ ఫ్లేవర్ AMI, మ్యాక్ ఓఎస్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, రైట్? సూసీ లైనెక్స్, ఉబంటు, మైక్రోసాఫ్ట్ విండోస్ 2022 బేస్, 2022 బేస్. సో ఇలా మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి, అన్ని ఫ్లేవర్స్ వర్షన్స్. ఓకే, సో మీకు ఇక్కడ 46 AMIs ఉన్నాయి, 46 ఇమేజెస్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ మీరు హియర్ ఏవైతే మనకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉన్నాయో అవే యూజ్ చేయాలి. హియర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈ ఇమేజ్ అంతే, జస్ట్ AMI. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు విండోస్ లో వచ్చేది, మన ల్యాప్టాప్ లో ఉన్న ఓఎస్. మనం ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓఎస్ వస్తుంది, యూజ్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం, రైట్? ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రమే మనం యూజ్ చేయాలి. సో ఫ్రీ టైర్ లేని తీసుకుంటే మీకు ఏమవుతుంది, బిల్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫ్రీ టైర్ ఏది ఉందో అదే యూజ్ చేయాలి, ఎన్ని ఫ్రీ టైర్. ఓకే, సో ఇక్కడ మనకు 46 AMIs ఉన్నాయి. ఈ 46 AMIs లో CentOS లేదు చూడండి. CentOS అనేది ఒక ఫ్లేవర్ లేదు. లైనెక్స్ CentOS ఈజ్ నాట్ అవైలబుల్ హియర్. సో మనకి RHCL ఉంది, ఉబంటు ఉంది, అమెజాన్ లైనెక్స్ ఉంది, సూసీ లైనెక్స్ ఉంది, విండోస్ ఉన్నాయి, CentOS లేదు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిక్వైర్డ్ CentOS ఫ్లేవర్ కావాలి నాకు, అది క్విక్ స్టార్ట్ లో లేదు, ఈ క్విక్ స్టార్ట్ AMIs లో లేదు, 46 లో. సో ఆ ఫ్లేవర్ మనకు కావాలంటే ఏం చేయాలి? AWS మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళాలి, రైట్? సో క్లిక్ చేయండి ఇక్కడ. నౌ వీ కెన్ సర్చ్ CentOS, ఎంటర్. సో విల్ గెట్ దిస్ హియర్ CentOS ఫ్లేవర్స్ అన్ని వచ్చేస్తాయి మనకి, CentOS 7, 8, రైట్? ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా. ఓకే, యా. సో మీకు ఏదైనా ఫ్లేవర్ కావాలి అంటే, మీ రిక్వైర్డ్ ఫ్లేవర్ కావాలంటే మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళాలి, రైట్? సో క్విక్ స్టార్ట్ లో మనకి 46 AMIs ఉంటాయి. సో మీకు ఇంకా మోర్ కావాలంటే కనుక మీరు మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళాలి, రైట్? యా. నౌ ఇక్కడ 64-bit x86, 64-bit ARM, టూ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో మనం యూస్ చేసేది ఎప్పుడు కూడా x86 వాడతాం. ARM ఎందుకు వాడతాం? మిషన్ లెర్నింగ్ పర్పస్ వాటికి ARM యూస్ చేస్తాం. సో అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్స్ దే ఆర్ యూజింగ్ x86 ఓన్లీ, రైట్?
Yeah, so default one x86, you can select x86 only, right? Yeah, now so then ఈ సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ సర్వర్ అమెజాన్ లైనక్స్ టు AMI. సో మనం ఫస్ట్ లైనక్స్ క్రియేట్ చేద్దాం. టుమారో విల్ క్రియేట్ విండోస్ ఆల్సో, రైట్? యా, సో ఈ సర్వర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? క్లిక్ ఆన్ సెలెక్ట్ చేయండి. ఆన్ సెలెక్ట్ అయ్యి డిఫరెంట్ ఏఎంఎస్, కమ్యూనిటీ ఎంఎస్ అంటే డిఫరెంట్ ఎంఎస్ ఉంటాయి. సో కమ్యూనిటీ మనం వెళ్ళాం ఇప్పుడు కూడా. ఓకే, కమ్యూనిటీ ఎంఎస్ అంటే మీకు కొన్ని డిఫరెంట్ సెట్ ఆఫ్ గవర్నమెంట్ అప్లికేషన్స్ అవి ఉంటాయి, వాటి యూస్ చేస్తాం. ఓకే, యా. నౌ వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్ మనకి ఈ EMI సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ అవర్ EMI, ఇమేజ్ సెలెక్ట్ అయింది, which is a pre-tier eligible. Okay, yeah, now go down here, instance type ఏం కావాలి? ఇన్స్టెన్స్ టైప్. సో మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ చాలా ఉంటాయి చూడండి. see here, T2 nano, T2 micro, T2 small, T2 medium, T2 large, T2 x large, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఇమేజ్ సర్వర్ టైప్స్. సో మీరు T2 మైక్రో తీసుకుంటే 1 CPU, 1 వర్చువల్ CPU, 1 GB ర్యామ్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సర్వర్ కి 1 వర్చువల్ CPU, ఒక CPU వస్తుంది, ఒక 1 GB ర్యామ్. సో ఇది ప్రొడక్షన్ లో మనకి సఫిషియెంట్ కాదు. ప్రొడక్షన్ సర్వర్స్ కి, మన రియల్ టైమ్ లో యూస్ చేసే లైవ్ సర్వర్స్ కి సఫిషియెంట్ కాదు. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు సో దిస్ విల్ నాట్ సపోర్ట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూబర్నెటిస్ చేస్తారు, క్యూబర్నెటిస్ అప్లికేషన్ కి మినిమం మీకు 2 వర్చువల్ CPUs, 4 GB ర్యామ్ కావాలి, రైట్? సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఓన్లీ T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, సిఆర్ ఇది ఒక్కటే ఫ్రీ ఉంటుంది మనకి. సో మీరు ఇఫ్ యూ గో డౌన్ హియర్, ఇవన్నీ కూడా ఫ్రీ కాదు, ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్, పెయిడ్ సర్వర్స్. ఓకే, సో మీరు T2 మైక్రో మాత్రమే యూస్ చేయాలి మన టెస్ట్ ల్యాబ్. ఓకే, పెయిడ్ వర్షన్ తీసుకోకండి. మన క్యూబర్నెటిస్ కావాలి T2 మీడియం, అప్పుడు యూస్ చేద్దాం. అది ఛార్జెస్ లేకుండా యూస్ చేయొచ్చు, ఏం కాదు, నేను చెప్తాను. ఓకే, yeah, so for now we can use a T2 micro only, virtual CPU, 1 GB RAM. Select this, click on this. Now this is selected here. Okay, yeah. Now next one is key pair. So what is key pair? మన క్లౌడ్ సర్వర్స్ లో ఎవ్రీ సర్వర్ కి ఒక కీ ఉంటుంది. వితౌట్ దట్ కీ వీ కెనాట్ కనెక్ట్ అవర్ సర్వర్. మన ఫిజికల్ సర్వర్స్ కి అయితే కీస్ ఉండవు, పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉంటుంది, కీస్ ఏమి ఉండవు మనకి. లైక్ VMware సర్వర్స్ కానీ physical servers కానీ we don't use any keys, but here in cloud servers every server will have one key, security key, that is mandatory, right? Yeah, so ఇక్కడ మనకి key pair, so key pair name, so key pair, if you want to create new key pair, click on this, or else these are the existing key pairs. ఇవన్నీ కూడా existing key pairs అన్నమాట. existing key pair కూడా యూస్ చేయొచ్చు. ఒక సర్వర్ కి నెంబర్ ఆఫ్ ఒక కీ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కి యూస్ చేయొచ్చు, ఒకటే కీని నెంబర్ ఆఫ్ సర్వర్స్ కి యూస్ చేయొచ్చు, రైట్? యా, నౌ హౌ టు క్రియేట్ కీ పేర్, ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ కీ పేర్. సో ఇది ఫస్ట్ టైం మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, సో డోంట్ కన్ఫ్యూజ్ ఎనీవేర్. సో మనం డైలీ క్రియేట్ చేస్తాం సర్వర్స్. ఓకే, సో ఎవ్రీ డే మనం we create servers and we use the servers. Okay, yeah. So when I click on create key pair, create new key pair, ఇక్కడ చూడండి key pair నేమ్ అడుగుతుంది కదా, DevOps batch 64 I'm giving. Yeah, ఇక్కడ key pair type RSA or encrypted private and public key. సో డిఫాల్ట్ వాల్యూ RSA ని సెలెక్ట్ చేయండి. సో డిఫరెన్స్ ఏంటని చెప్తాను తర్వాత. ఓకే, సో నెక్స్ట్ వన్ PEM ప్రైవేట్ కీ ఫైల్ ఫార్మాట్ .pem.ppk. సో ఇవి కూడా 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం PEM క్రియేట్ చేద్దాం, తర్వాత PPK కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ PEM సెలెక్ట్ చేయండి, డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ చేయండి. సో క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. సో మీరు క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక కీ పేర్ డౌన్లోడ్ అవుతుంది మనకి సర్వర్ నుంచి. క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. సో ఇది కీ పేర్ మనకు డౌన్లోడ్ అయింది, .pem ఫైల్, .pem ఫార్మాట్, రైట్? యా, సో మనం సర్వర్ ని కనెక్ట్ అవ్వాలంటే ఈ కీ పేర్ యూస్ చేసి మాత్రమే కనెక్ట్ అవ్వగలం. ఓకే, ఈ కీ మిస్ అయితే సర్వర్ ని కనెక్ట్ అవ్వలేరు.
ఓకే, సో అది దట్ ఈస్ మ్యాండేటరీ. సో మీ కీ పేరు మిస్ అయినా యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ యూ కెన్ రికవర్ దట్. అవి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అది నేను తర్వాత చెప్తాను. ఓకే, యా. కెన్ యూ మ్యూట్ ఎవ్రీవన్? అవినాష్, కెన్ యూ మ్యూట్? యా, ఫైన్. సో కీ పేర్ మనకు డౌన్లోడ్ అయింది. సో ఈ కీ పేర్ యూస్ చేసి మనం కనెక్ట్ అవుతాం, రైట్? సో నెక్స్ట్ వన్, నెట్వర్క్ సెట్టింగ్స్. సో గో డౌన్ హియర్. నెట్వర్క్ సెట్టింగ్స్ లో మనం, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎడిట్, see here. So this is the default VPC. See here, VPC. This is VPC. Default one we are using. Okay. So yesterday మనం డిస్కస్ చేసుకున్నాం VPC అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం, which is virtual private cloud, right? సో మనం ఫిజికల్ డేటా సెంటర్ లో మన వర్చువల్ క్లౌడ్ ని, లాజికల్ క్లౌడ్ ని క్రియేట్ చేసుకున్నాం. అవర్ ఓన్ నెట్వర్క్, అది మన ఓన్ నెట్వర్క్, రైట్? సో ఓన్ నెట్వర్క్ ఎందుకు కావాలి మనకి, ఎందుకు క్రియేట్ చేస్తాం? ఎనీవన్? మన డిఫాల్ట్ నెట్వర్క్ యూజ్ చేయొచ్చు కదా, మనకి ఓన్ నెట్వర్క్ ఎందుకు కావాలి? ఎందుకు కస్టమైజ్ చేస్తాం మనం నెట్వర్క్ ని? టు కంట్రోల్ ది ట్రాఫిక్, రైట్? సో ఇది ఒక ఫ్లోర్ అండి. ఫ్లోర్ లో మనం రూమ్స్ డివైడ్ చేస్తాం. సో రూమ్స్ లేవనుకోండి ఏం జరుగుతుంది? సమ్ డిస్టర్బెన్స్, రైట్? నాయిస్, రైట్? సో అందుకే మనం మన ఓన్ వేలో కస్టమైజ్ చేసుకుంటాం. సో నెట్వర్క్ ని కూడా కస్టమైజ్ చేస్తాం మనం రియల్ టైమ్ లో. మన నెట్వర్క్ ని మన ఓన్ నెట్వర్క్ గా క్రియేట్ చేస్తాం. సో దిస్ ఇస్ డిఫాల్ట్ నెట్వర్క్. ఫర్ నౌ వీ కెన్ యూస్ డిఫాల్ట్ నెట్వర్క్ ఓన్లీ. ఓకే, సో డిఫాల్ట్ నెట్వర్క్ యూస్ చేద్దాం. ఈ సబ్ నెట్స్ అంటే ఏంటి? సబ్ నెట్వర్క్స్ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. సబ్ నెట్వర్క్స్, స్మాల్ నెట్వర్క్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ది లార్జ్ నెట్వర్క్ యూ కెన్ క్రియేట్ సబ్ నెట్వర్క్స్. సో ప్రజెంట్ మనం నో ప్రిఫరెన్స్ ఇద్దాం. సో VPC వర్క్ చేసినప్పుడు విల్ గో డీప్ డ్రైవ్, రైట్? సో ఫర్ నౌ వీ కెన్ యూస్ డిఫాల్ట్ వన్ ఓన్లీ. యా, నెక్స్ట్ వన్, ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ. సో మనం ఇది డిసేబుల్ చేసామనుకోండి మన సర్వర్ కి ఐపీ రాదు, రైట్? ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఎనేబుల్డ్. సో ఇది ఎనేబుల్ లోనే ఉండాలి, రైట్? సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫైర్ వాల్, విచ్ ఇస్ సెక్యూరిటీ గ్రూప్. వాట్ ఈస్ ఫైర్ వాల్? సో ఫైర్ వాల్ అంటే ఏంటంటే మనకి నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్. సో వీ కెన్ కంట్రోల్, వీ కెన్ అలౌ డినై ట్రాఫిక్ యూజింగ్ ఫైర్ వాల్, రైట్? సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అన్నారనుకోండి, మీ ఇక్కడ సో ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. నేను యూజ్ చేసిన గ్రూప్స్ ఇవన్నీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, సో నౌ we create one new security group. Select create security group. Now security group name, we can give security group name DevOps batch 64. Yeah, description kuda same edam. Description also same. Yeah, now go down here. సో మనం ఒక లైనక్స్ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలనుకోండి, ఎలా కనెక్ట్ అవుతాం? ఎనీవన్? సో ఐపీ అడ్రస్ తోనే కనెక్ట్ అవుతాం, విండోస్ సర్వర్ అని, లైనక్స్ సర్వర్ అని. కానీ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే SSH అథెంటికేషన్ కావాలి, సెక్యూర్ షెల్ అథెంటికేషన్ కావాలి, రైట్? సో ఇక్కడ మన సెక్యూర్ షెల్ అథెంటికేషన్ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంది. సియర్ ఇక్కడ 22 పోర్ట్ అనేది ఓపెన్ ఉండాలి కనెక్ట్ అవ్వాలండి. మీకు ఈ పోర్ట్ రేంజెస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఇవన్నీ చాలా ఈజీ ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. సో మనం లైనక్స్ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి అంటే 22 పోర్ట్ అనేది ఓపెన్ ఉండాలి. విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే 3386 ఆ పోర్ట్ ఎనేబుల్ ఉండాలి, రైట్? యా, సోర్స్ టైప్ ఎనీవేర్. ఓకే, ఎన్ని నెట్వర్క్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, ఏ నెట్వర్క్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, రైట్? యా, నెక్స్ట్ గో డౌన్. నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్ఫిగర్ స్టోరేజ్. వాట్ ఈస్ స్టోరేజ్? ఎనీవన్? వాట్ ఈస్ స్టోరేజ్? స్టోరేజ్ అంటే ఏంటండి? ఎనీవన్? హార్డ్ డిస్క్. Collection of data. రైట్. సో నార్మల్లీ
So when you want to store any files, when you want to store operating system, you require some space, ఒక space కావాలి మనకి డేటా స్టోర్ చేయాలన్నా అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ చేయాలన్నా ఒక స్టోరేజ్ కావాలి, రైట్? సో ఎవ్రీ క్లౌడ్ ప్లాట్ఫామ్ దే ట్రైన్ టు గివ్ బెస్ట్ స్టోరేజ్. ఎందుకు బెస్ట్ స్టోరేజ్ ఇస్తున్నారంటే, సో కాంపిటీషన్, యూజ్ కాంపిటీషన్ ఉంది మార్కెట్, రైట్? సో ఎవ్రీవేర్ యూజ్ డేటా సెట్స్, మనం ఏ ప్రాజెక్ట్ లో చూసినా యూజ్ డేటా సెట్స్ ఉంటాయి, రైట్? యా, టు ప్రొటెక్ట్ ది కస్టమర్ డేటా, సో ఎవ్రీ ప్లాట్ఫామ్ దే ఆర్ ట్రైన్ టు గివ్ బెస్ట్ స్టోరేజ్. ఇక్కడ మనకి AWS కూడా వాళ్ళు ఇచ్చే స్టోరేజ్ చాలా బెస్ట్ స్టోరేజ్ ఇస్తున్నారు, వెరీ హై పర్ఫార్మెన్స్ స్టోరేజ్ ఇస్తున్నారు. సో ఏ స్టోరేజ్ ఇస్తున్నారో చెక్ చేద్దాం. సో ఇక్కడ అడ్వాన్స్డ్ అనుకోండి, క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్, ఇక్కడ చూడండి. సో EBS వాల్యూమ్స్ ఇస్తున్నారు మనకి. ఇక్కడ EBS వాల్యూమ్స్, EBS అంటే ఏంటంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో ఈ స్టోరేజ్ చాలా హై పర్ఫార్మెన్స్ స్టోరేజ్ ఇది, రైట్? సో ఇక్కడ చూడండి, వాల్యూమ్ 1 8 GB స్టోరేజ్, జనరల్ పర్పస్ SSD. SSD అంటే ఏంటండి? ఎనీవన్ SSD, సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో నా వాయిస్ వినిపిస్తుందండి ఎవ్రీవన్? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్? నాట్ ఆడిబుల్ అని చెప్తున్నారు. లక్ష్మారెడ్డి, కెన్ యూ హియర్ మీ? సైడ్ సో లక్ష్మారెడ్డి, మీ చెక్ చేయండి, మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ చెక్ చేయండి ఒకసారి. ఓకే, యా, ఫైన్. సో SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్, సో విచ్ ఇస్ వెరీ హై పర్ఫార్మెన్స్ డ్రైవ్. మన ల్యాప్టాప్ లో కూడా ప్రజెంట్ మనం SSDలు వాడుతున్నాం, రైట్? సో SSD డ్రైవ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే 100/3000 IOPS ఉంటుంది. IOPS అంటే ఏంటంటే, సో ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్, IOPS. ఓకే, సో 100/3000 స్పీడ్ ఉంటుంది ఈ డ్రైవ్. ఓకే, సో ఆ హై స్పీడ్ డ్రైవ్స్ మనకి ఇస్తున్నారు AWS, ఫైన్. యా, నౌ సో ఇది డిఫాల్ట్ 1 GB మనం క్రియేట్ చేసుకుందాం. సో మీకు 1 GB కాకుండా 100 GB కావాలనుకోండి, యా. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ 8 GB ఇస్తున్నారు, రైట్? మీకు 100 GB కావాలంటే ఇంక్రీజ్ చేసుకున్నాను 1 GB. ఓకే, 50 GB కావాలంటే 50 GB పెట్టుకోవచ్చు, కానీ 8 GB వరకే ఫ్రీ. మీరు 100 GB పెడితే ఛార్జెస్ పడతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, IOPS అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ అనుకున్నాం కదా, 100/3000 ద డ్రైవ్ స్పీడ్. డ్రైవ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, రైట్? యా, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ see here. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డిలీట్ ఆన్ టర్మినేషన్, ఇక్కడ బై డిఫాల్ట్ ఎస్ ఉంది. అంటే ఏంటంటే, సో మీరు వెన్ ఎవర్ యూ డిలీట్ యువర్ సర్వర్, మనం సర్వర్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం రియల్ టైంలో, రైట్? హ్యాండ్ ఓవర్ చేయడం ఏం చేస్తాం మనం? జస్ట్ IP ప్రొవైడ్ చేస్తాం, IP సర్వర్ నేమ్ ఇస్తాం అంతే, దే కెన్ యాక్సెస్. ఓకే, సో ఒకసారి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. ఆ టైంలో మనం సర్వర్ని టర్మినేట్ చేయాలి, డిలీట్ చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ అయిన తర్వాత, సో ఇఫ్ దే హోల్డ్ ద సర్వర్, charges will be applied. So cloud is all about costing, right? So whenever we can cut off the costing, so మనం ఎక్కడ తగ్గించాలి, కాస్ట్ అక్కడ తగ్గించాం రియల్ టైం, రైట్? సో క్లయింట్ ఆల్వేస్ మానిటర్ ది కాస్టింగ్, బడ్జెట్స్ అంతా కూడా చెక్ చేస్తుంటారు, రైట్? యా, సో ఇక్కడ మనకి డిలీట్ ఆన్ టర్మినేషన్, ఒకసారి ప్రాజెక్ట్ టీమ్ మళ్ళీ టికెట్ రేజ్ చేస్తే సర్వర్ టర్మినేట్ చేయమని, రైట్? సో మనం టర్మినేట్ చేయాలి. సో టర్మినేట్ చేయాలి అంటే ఈ ఆప్షన్ నో పెట్టాలి. డిలీట్ ఆన్ టర్మినేషన్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ నో స్టేట్ లో ఉండాలి. ఎందుకు అంటే, సో మీరు వెన్ ఎవర్ యూ టర్మినేట్ యువర్ సర్వర్, ఇఫ్ యూ సెలెక్ట్ ఎస్ హియర్, అలాంగ్ విత్ ద సర్వర్, స్టోరేజ్ ఆల్సో విల్ బి టర్మినేటెడ్. మీ సర్వర్ తో పాటు స్టోరేజ్ కూడా డిలీట్ అయిపోతుంది. కానీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ స్టోరేజ్ లో డేటా ఉంటుంది, రైట్? సో మీరు డేటా అంతా డిలీట్ చేశారనుకోండి, ఎస్కలేషన్స్ అవుతాయి. అందుకేంటంటే ఇక్కడ మనం నో పెట్టాలి రియల్ ప్రాజెక్ట్స్ లో. ఫర్ నౌ యూ కెన్ సెలెక్ట్ ఎస్ ఓన్లీ, బట్ రియల్ టైంలో మనం క్రియేట్ చేసిన సర్వర్స్ కి నో పెడితే ఏమవుతుందంటే, సో వెన్ ఎవర్ యూ టర్మినేట్ ది సర్వర్ టర్మినేట్ అయిపోతుంది, స్టోరేజ్ ఉంటుంది, ఆ స్టోరేజ్ లో డేటా ఉంటుంది. సో ఆ డేటా ఎప్పుడైతే వాళ్ళకి కావాలో డెవలపర్స్ కి, ప్రాజెక్ట్ టీమ్, యూ కెన్ ప్రొవైడ్.
ఎలా ప్రొవైడ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అయిపోయింది, సో డేటా అంతా స్టోరేజ్ లో ఉంది, సో ఆ డేటాను హోల్డ్ చేయమని చెప్పారు 2 months. మాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ డేటా కావాలని చెప్తారు వాళ్ళు, రైట్? సో ఆ టైంలో మనం ఆ డేటాని ప్రొటెక్ట్ చేయాలి. ఎలా ప్రొటెక్ట్ చేస్తామంటే ఒక స్నాప్ షాట్ గా కన్వర్ట్ చేసుకుంటాం. అదంతా మనకు కవర్ అవుతుంది నెక్స్ట్ స్టోరేజ్ లో. స్టోరేజ్ సెషన్స్ ఉంటాయి మనకి, 4 days ఉంటాయి, 4 hours, 4 to 6 hours ఉంటుంది స్టోరేజ్. సో దాంట్లో మన స్టోరేజ్ అంతా కవర్ అవుతుంది, రైట్? సో ఆ డేటాను మనం ప్రొటెక్ట్ చేసి వెన్ ఎవర్ దే రిక్వైర్డ్ బై ద టైమ్ వీ నీడ్ టు ప్రొవైడ్. ఎలా ప్రొవైడ్ చేస్తాం? ఒక వాల్యూమ్ గా మళ్ళీ క్రియేట్ చేసి సర్వర్ కి అటాచ్ చేసి ఇచ్చేస్తాం. దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, సో యాజ్ ఎ DevOps engineer we have to take care all these things and we have to work on automation activities, రైట్? సో ఈ రోల్స్ క్లౌడ్ లో ఉండే రోల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఫస్ట్ టైం మీకు ఆప్షన్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం టఫ్ అనిపిస్తుంది, రైట్? సో స్లోగా మీరు యూ కెన్ క్రియేట్ సర్వర్స్ విత్ ఇన్ 1 minute. Okay, yeah, so for now I give yes only here. Okay, delete and termination is yes. Okay, yeah, now go down here, advanced details, click on advanced details. సో ఇక్కడ ఏంటంటే మనకి డొమైన్ జాయిన్ డైరెక్టరీ అని వచ్చింది ఆప్షన్. డొమైన్ జాయిన్ డైరెక్టరీ అంటే ఏంటంటే, సో మన రియల్ టైంలో ఎవ్రీ ప్రాజెక్ట్ కి ఒక డొమైన్ ఉంటుంది, ఆ డొమైన్ జాయిన్ చేయాలి కదా, అది చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే డొమైన్ లేదు కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ IAM ఇన్స్టెన్స్ ప్రొఫైల్. సో మనం IAM అకౌంట్ ప్రొఫైల్ యాడ్ చేయాలి, రైట్? సో అది IAM లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్ DNS హోస్ట్ నేమ్, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాం. DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, హోస్ట్ నేమ్ ఇక్కడ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్స్టెన్స్ ఆటో రికవరీ. ఇఫ్ యూ సెలెక్ట్ హియర్ డిఫాల్ట్ అంటే రికవరీ పాయింట్స్ జనరేట్ అవుతాయి. రికవరీ అంటే మనకి సర్వర్ ఇన్స్టెన్స్ ఏమైనా ఇష్యూ అయితే కనుక రికవర్ అవుతుంది. ఓకే, యా, నౌ షట్ డౌన్ బిహేవియర్. ఈ షట్ డౌన్ బిహేవియర్ అంటే ఏంటంటే, సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఆల్వేస్ వి కీప్ ఇన్ స్టాప్ హియర్. షట్ డౌన్ బిహేవియర్ అనేది స్టాప్ లో పెడితే ఏమవుతుంది, టర్మినేట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది. ఓకే, సో స్టాప్ చేసాం అనుకోండి, మీరు ఒక సర్వర్ ని టర్మినేట్ చేసినప్పుడు, ఒక సర్వర్ ని స్టాప్ చేసినప్పుడు సర్వర్ అనేది స్టాప్ అవుతుంది. మీరు సర్వర్ ని ఇక్కడ టర్మినేట్ సెలెక్ట్ చేసి సర్వర్ ని స్టాప్ చేస్తే సర్వర్ టర్మినేట్ అయిపోతుంది. స్టోరేజ్ మనకి అక్కడ నో పెడితే స్టోరేజ్ లో, డిలీట్ అండ్ టర్మినేషన్ నో పెడితే స్టోరేజ్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనకి సర్వర్ ని స్టాప్ చేస్తే టర్మినేట్ అవడం ఏంటి, మనకు అవ్వకూడదు. సర్వర్ ని స్టాప్ చేస్తే స్టాప్ అవ్వాలంతే, కానీ టర్మినేట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు? సో బై డిఫాల్ట్ మనం ఏం చేస్తామంటే స్టాపే పెడతాం, సర్వర్ స్టాప్ చేస్తే స్టాప్ అయిపోతుంది, కానీ ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు టర్మినేట్ అనేది? యా, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు ఇచ్చారంటే, సో మా ప్రాజెక్ట్ లో 6 months బ్యాక్ నేను Kubernetes ట్రైనింగ్ ఇచ్చాను ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా. సో నియర్లీ 40 members జాయిన్ అయ్యారు. 3 days క్లాస్ రూమ్ ట్రైనింగ్. ఓకే, ఫుల్ డే, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5, ఫుల్ డే ట్రైనింగ్, 3 days Kubernetes ట్రైనింగ్. సో ఆ ప్రాజెక్ట్ లో డైరెక్టర్స్, మేనేజర్స్, లీడ్స్, VPs కూడా జాయిన్ అయ్యారు. 2 VPs కూడా జాయిన్ అయ్యారు, వైస్ ప్రెసిడెంట్స్. ఓకే, ఆ ట్రైనింగ్ లో 40 members కి 40 సర్వర్స్ క్రియేట్ చేశారు ప్రాక్టీస్ కి. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్టాప్ చేయమని చెప్పాం. సర్వర్ స్టాప్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ టర్మినేట్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ టర్మినేట్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు స్టాప్ చేస్తే ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. సో మనం మాన్యువల్ గా అన్ని డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళని స్టాప్ చేయమని చెప్పండి, స్టాప్ చేసినా టర్మినేట్ చేసినా టర్మినేట్ అయిపోతుంది. బై మిస్టేక్ వాళ్ళు టర్మినేట్ చేసినా స్టాప్ చేసినా టర్మినేట్ అయిపోతుంది. అంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకుండా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే, అంటే మనం టెంపరీ సర్వీస్ మాత్రమే ఇది సెలెక్ట్ చేయాలి టర్మినేట్ అనే ఆప్షన్. మీరు అది ప్రొడక్షన్ సర్వర్ సెలెక్ట్ చేశారనుకోండి, ప్రొడక్షన్ సర్వర్ స్టాప్ చేశారనుకోండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ సో ఆల్వేస్ వి యూజ్ స్టాప్ ఓన్లీ. మనం టెంపరీ టెస్ట్ ల్యాబ్స్ ఉంటాయి, టెస్ట్ సర్వర్స్ ఉంటాయి, 1 day కోసం క్రియేట్ చేస్తాం. ఆ సర్వీస్ కి టర్మినేట్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఆ సర్వర్ స్టాప్ చేసినా టర్మినేట్ చేసినా డిలీట్ అయిపోతుంది. ఓకే, యా, సో మా ప్రాజెక్ట్ లో అప్పుడు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇది సెలెక్ట్ చేసి పెట్టాము సర్వర్స్, 40 సర్వర్స్ కి. సో 40 members సర్వర్స్ యాక్సెస్ చేశారు ప్రాక్టీస్ కి. సో ఎండ్ ఆఫ్ ది డే స్టాప్ చేయమని చెప్పేవాడిని. సో టర్మినేట్ అయిపోయి సర్వర్స్ అని. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఓకే, యా, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టాప్ సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ హైబర్నెట్ అనేది ఏంటంటే మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కి యూజ్ చేస్తాం. మనం ఇక్కడ యూజ్ చేయం, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కి యూజ్ చేస్తాం. టర్మినేషన్ ప్రొటెక్షన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇక్కడ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే, సో మన క్లౌడ్ లో ఏం చెప్పుకుంటున్నాం, బై సింగిల్ క్లిక్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనుకున్నాం, రైట్? సో బై సింగిల్ క్లిక్ వీ కెన్ డిలీట్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కూడా. సింగిల్ క్లిక్ తోటి డిలీట్ కూడా చేయొచ్చు మనం సర్వర్స్. ఓకే, సో యాక్సిడెంటల్లీ మీరు ఏదన్నా క్లిక్ చేశారనుకోండి డిలీట్ అయిపోతుంది కదా. ఇక్కడ మీరు టర్మినేషన్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేశారనుకోండి డిలీట్ అవ్వదు. ఓకే, సో మీరు బై మిస్టేక్ డిలీట్ చేశారు, మీకు ఇట్ విల్ గివ్ పాపప్స్, ఆర్ యూ షూర్ అని ఒక 5 times చెప్తుంది. సో యాక్సిడెంటల్లీ ఆర్ నార్మల్లీ అని అడుగుతూ ఉంటారు. సో మీరు కన్ఫర్మ్ చేస్తేనే డిలీట్ అవుతుంది, రైట్? సో ఇది ఎప్పుడు కూడా మనం ఎనేబుల్ లో పెడతాం రియల్ టైంలో. సో ఇప్పుడు మనం మీరు డిఫాల్ట్ సెలెక్ట్ ఉంచండి, ఏం సెలెక్ట్ చేయకండి. యా, స్టాప్ ప్రొటెక్షన్, ఇది కూడా సో మీరు ప్రొటెక్ట్ చేయాలంటే సర్వర్స్ ని స్టాప్ చేయకుండా కంటిన్యూస్ ఆన్ లో ఉండాలంటే మీరు ఆన్ లో పెట్టచ్చు సర్వర్స్. సో మన ప్రొడక్షన్ సర్వర్స్ ఎప్పుడు కూడా స్టాప్ చేయం రియల్ టైంలో. సో మనకు ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు స్టాప్ చేయం, లైవ్ లో ఉంటుంది, రైట్? యా, నెక్స్ట్ వన్ డీటెయిల్డ్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్. సో మీరు మానిటరింగ్ ఎనేబుల్ చేయాలి ఒక సర్వర్ కి, అంటే ఒక సర్వర్ ని మానిటర్ చేయాలి యూజింగ్ క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ అనేది మానిటరింగ్ టూల్. మన క్లౌడ్ వాచ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం, మనం డీటెయిల్కి వెళ్దాం, రైట్? యా, నెక్స్ట్ వన్ ఎలాస్టిక్ జీపీ అనేది ప్రజెంట్ యూజ్ చేయట్లేదు రియల్ టైంలో, ఇది లివ్ యాజ్ ఇట్ ఈస్. యా, క్రెడిట్ స్పెసిఫికేషన్స్, ఇక్కడ అన్లిమిటెడ్ స్టాండర్డ్ మరియు అన్లిమిటెడ్ రిసోర్స్ యూజ్ చేయాలంటే అన్లిమిటెడ్ పెట్టుకోవచ్చు, స్టాండర్డ్ అంటే స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈబిఎస్ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్స్, ఇది డిసేబుల్ లోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఆప్టిమైజ్డ్ అంటే ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది, అది ఎప్పుడు సెలెక్ట్ చేయకూడదు, డిసేబుల్ ఉంటుంది, డిసేబుల్ ఉంచండి. సో కెపాసిటీ రిజర్వేషన్ కూడా, ఇది కూడా మనం ఇప్పుడు యూజ్ చేయము, విపిసిలో వర్క్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ టెనెన్సీ. ఈ టెనెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, సిఆర్ షేర్డ్ డెడికేటెడ్ హోస్ట్, 3 ఆప్షన్స్ ఉన్నాయి. అసలు టెనెన్సీ అంటే ఏంటి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా సెంటర్ అండి, AWS డేటా సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు టెనెన్సీలో 3 టైప్స్ ఉన్నాయి. టెనెన్సీలో ఫస్ట్ వన్ షేడ్ సెలెక్ట్ చేస్తే, ఫస్ట్ వన్ ఈజ్ షేడ్. ఈ షేడ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇదంతా కూడా డేటా సెంటర్ లో షేడ్ ఏరియా, ఏ ప్లేస్ లో అయినా మీరు సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్ అంటే ఏ ర్యాక్ లోనైనా. మీకు ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి, వాటిలో మనం వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. మీరు ఏ ప్లేస్ లో అయినా ఏ ర్యాక్ లో అయినా సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, షేడ్ అంటే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డెడికేటెడ్. సెకండ్ వన్ ఈజ్ డెడికేటెడ్. సో డెడికేటెడ్ అంటే ఏంటంటే, వన్స్ యూ సెలెక్ట్ డెడికేటెడ్ ఏం జరుగుతుందంటే, యూ విల్ గెట్ డెడికేటెడ్ స్పేస్ ఫర్ యూ. ఈ స్పేస్ క్రియేట్ అవుతుంది, మీకు మీ ఓన్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్ లో మాత్రమే మీ సర్వర్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకు డెడికేటెడ్ వాడతాం మనం, ఎందుకు డెడికేటెడ్ స్పేస్ యూజ్ చేస్తాం రియల్ టైంలో? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తుంది ప్రజెంట్. సో డిబిఎస్ ప్రాజెక్ట్, సింగపూర్ ప్రాజెక్ట్. డిబిఎస్ అంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్. సో మా లోకల్ డేటా సెంటర్లో డిబిఎస్ సర్వర్స్ ఉంటాయి. సో డిబిఎస్ అంటే బ్యాంకింగ్ డేటా అంతా ఉంటుంది. బ్యాంకింగ్ డేటా అంటే చాలా క్రిటికల్ డేటా, రైట్? సో డిబిఎస్ వాళ్ళు ఏం చేశారంటే, మాకు మీ కామన్ డేటా సెంటర్ లో కాకుండా మాకు ఒక ఓన్ స్పేస్ ఇవ్వండి అని అడిగారు. అంటే డేటా సెంటర్ అంటే డేటా సెంటర్ లోనే మళ్ళీ ఒక డేటా సెంటర్, అడిషనల్ సెక్యూరిటీ, రైట్? సో ఆ డిబిఎస్ రూమ్ లోకి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు తప్ప మరి వేరే వాళ్ళకి అలౌ చేయరు. వాళ్ళ స్వైప్ కార్డే వర్క్ చేస్తారు. వేరే వాళ్ళు స్వైప్ చేస్తే అలర్ట్స్ వెళ్తాయి, టికెట్స్ వెళ్తాయి. సో సమ్వన్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ డిబిఎస్ ప్రాజెక్ట్ అని టికెట్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు, రైట్? ఆటోమేటిక్ గా రేజ్ అవుతాయి అలర్ట్స్, రైట్? సో అందుకే ఏంటంటే బ్యాంకింగ్ డొమైన్స్, ఇన్సూరెన్స్ డొమైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డెడికేటెడ్ స్పేస్ కావాలంట. క్లౌడ్ లో కూడా మనకు డెడికేటెడ్ స్పేస్ కావాలంటారు. డిబిఎస్ ప్రాజెక్ట్ కి క్లౌడ్ లో కూడా ఇచ్చాం డెడికేటెడ్ స్పేస్. సో ఈ డెడికేటెడ్ స్పేస్ లోకి ఎవరు ఎంటర్ అవ్వరు, ఈవెన్ దో క్లౌడ్ వెండర్ కూడా ఎంటర్ అవ్వలేదు, AWS వాళ్ళు కూడా ఎంటర్ అవ్వలేదు. ఓకే, సో ఈ స్పేస్ ఎవరికి యాక్సెస్ ఉంటుంది, రెస్పెక్టివ్ ప్రాజెక్ట్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, రైట్? సో ఈ స్పేస్ లో మాత్రమే సర్వర్స్ క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ కామన్ సర్వర్స్ అన్ని ఉంటాయి, ఈ స్పేస్ లో వాళ్ళ సర్వర్స్ మాత్రమే ఉంటాయి. దిస్ ఇస్ అడిషనల్ సెక్యూరిటీ, మోర్ సెక్యూరిటీ. కానీ డెడికేటెడ్ స్పేస్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తామో అడిషనల్ ఛార్జెస్ విల్ బి అప్లై, డబుల్ ది ఛార్జెస్ ఉంటాయి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో మున్సిపల్ వాటర్ ట్యాప్స్ ఉంటాయి స్ట్రీట్స్లో. మన స్ట్రీట్స్లో మున్సిపల్ వాటర్ ట్యాప్స్ కాన్ఫిగర్ చేస్తారు. మున్సిపల్ జిహెచ్ఎంసీ టీం వాళ్ళు మున్సిపల్ ట్యాప్స్ కాన్ఫిగర్ చేసినప్పుడు, సో అది కామన్ గా ఎవరైనా యూజ్ చేయొచ్చు, అంతే కదా. స్ట్రీట్ లో వాటర్ ట్యాప్ ఉందనుకోండి, మనం ఎవరైనా యూజ్ చేయొచ్చు. అదే ఆ వాటర్ ట్యాప్ మీ హౌస్ లోకి కనెక్ట్ చేసింది అనుకోండి, దట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ యూ ఓన్లీ, అంతే కదా. సో ద సేమ్ వే హియర్ ఆల్సో. సో వెన్ యూ హ్యావ్ డెడికేటెడ్ స్పేస్ ఇన్ యువర్ డేటా సెంటర్, that is dedicated for you only. Okay, so this is additional charges apply. This is not free of cost. Okay, next one, third one, dedicated host. What is this? Dedicated host అంటే ఏంటంటే, సో మనకి డేటా సెంటర్ లో డిఫరెంట్ హోస్ట్లు ఉంటాయి. ఇలా సో మనకి ఏ హోస్ట్ లో కావాలంటే సర్వర్ ని, ఆ హోస్ట్ లో మనం సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక హోస్ట్ లో హైయర్ కాన్ఫిగరేషన్ ఉండొచ్చు, ఒక హోస్ట్ లో లెస్ కాన్ఫిగరేషన్ ఉండొచ్చు. సో యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ క్రియేట్. ఓకే, సో ఈ హోస్ట్ లో ఏంటంటే డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో వాటిలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సివి3 టెనెన్సీ అంటే ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, మన స్పేస్ ని మనం క్రియేట్ చేసే సర్వర్ ని, రైట్. బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దే యూజ్ డెడికేటెడ్. అదర్ కంపెనీస్ అన్ని కూడా ఈవెన్ నార్మల్ ప్రాజెక్టులు అన్ని అందరూ కూడా షేడే వాడతారు. షేడ్ అంటేనే కాస్ట్ ఉంటుంది, డెడికేటెడ్ అంటే డబుల్ కాస్ట్ ఉంటుంది. ఫైన్. సో ఎనీ క్వశ్చన్స్ అప్ హియర్ ఎనీవన్? ఈ టెనెన్సీ అర్థమైంది ఎవరివన్ అండర్స్టాండ్, రైట్? క్లయింట్ 100%, 80% వాళ్ళే చూస్తారు. అంటే వాళ్ళు ఏం చూస్తారంటే రీజియన్స్, జోన్స్, నెక్స్ట్ మనకి ఏదైనా విపిసి ఇష్యూ వచ్చింది అనుకోండి, టికెట్ రేస్ చేస్తాం మనం, అదంతా వాళ్ళు చూస్తారు. మన పని ఏంటంటే జస్ట్ సర్వర్స్ క్రియేట్ చేసుకుంటాం, స్టోరేజ్ క్రియేట్ చేస్తాం, నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాం, వర్క్ చేస్తాం. సో రిమైనింగ్ బ్యాక్ అండ్ వర్క్ అంతా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మీకు లోకల్ డేటా సెంటర్ ఉందనుకోండి, లోకల్ సర్వర్ రూమ్ ఉంది, అదంతా ఎవరు చేస్తారు? అడ్మిన్సే చేయాలి. సర్వర్ కాన్ఫిగర్ చేయడం, ట్రాక్ లో ఇన్సర్ట్ చేయడం, పవర్ కనెక్ట్ చేయడం, ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. 100% మనమే చూసుకోవాలి, రైట్. అదే క్లౌడ్ యూస్ చేస్తాం అనుకోండి, 80% సర్వర్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు, ఫిజికల్ సెటప్ అంతా వాళ్ళు చూసుకుంటారు. మనం ఏవైతే కావాలో అవి క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో 20% వర్కే మనకు ఉంటుంది క్లౌడ్ లో. సో మనకి లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. మీరు ఆర్కిటెక్ట్ అయినా కానీ మీకు లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఓకే, Sir, as you said, dedicated space yes, or only client team, right? డెడికేటెడ్ స్పేస్ అంటే దట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ యూ, ఫర్ యువర్ ప్రాజెక్ట్. మీకు ఒక డెడికేటెడ్ స్పేస్ వస్తుంది వెన్ యూ సెలెక్ట్ డెడికేటెడ్ వన్. సో అది డబుల్ Right. చార్జెస్ ఉంటాయి. So if we have any issues, so how they will be troubleshoot, even though they don't have access, right? రైట్, గుడ్ క్వశ్చన్, రైట్. సో వన్ ఆథరైజ్ పర్సన్ ఉంటాడు డెఫినెట్ గా డేటా సెంటర్ లో. మరి మనకి ఫిజికల్ సర్వీస్ మనం హ్యాండిల్ చేయలేం కదా. ఒక ఆథరైజ్ పర్సన్ అయితే ఉంటాడు, ఒక కోర్ ఆర్కిటెక్ట్ ఎవరో ఉంటాడు, వాళ్ళ ఒక్కరికే ఉంటుంది యాక్సెస్. ఓకే, సో ఇక్కడ డిబిఎస్ ప్రాజెక్ట్ ఉంది, మేము హ్యాండిల్ చేస్తున్నాం. సింగపూర్ ప్రాజెక్ట్ ఉన్నా వాళ్ళకి యాక్సెస్ ఉన్నా నాకు ఉండేది యాక్సెస్ ఆ ప్రాజెక్ట్ లోకి. ఓకే, సో డేటా సెంటర్ లో నేను ఒక్కడే ఎంటర్ అయ్యేవాడిని, డిబిఎస్ ప్రాజెక్ట్ డేటా సెంటర్. సో అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే నేను వెళ్ళి చూసేవాడిని, రైట్. సో ఒక పర్సన్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓన్లీ డిబిఎస్ వాళ్ళే యాక్సెస్ చేయాలంటే ట్రబుల్ షూటింగ్ ఇబ్బంది అవుతుంది కదా, మనం ట్రబుల్ షూట్ చేయలేం. సో అందుకేంటంటే క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఒక పర్సన్కి అయితే కంప్లీట్ హోల్ అండ్ సోల్ యాక్సెస్ ఉంటుంది, రైట్. సో వాళ్ళు దే విల్ టేక్ కేర్. ఫిజికల్ గా, వర్చువల్ గా మనమే చూసుకుంటాం, రైట్. Yeah, got it, sir. Thank you. షైక్ ఆస్కింగ్ టెనెన్సీ రిపీట్ చేయమన్నాడు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చింది ఇక్కడ? షైక్, మీకు డౌట్ ఏంటి చెప్పండి, మీకు ఏ డౌట్ వచ్చింది?
ఇది షేర్డ్ రన్ యాజ్ ఎ షేర్డ్ హార్డ్వేర్ ఇన్స్టాన్స్. షేర్డ్ స్పేస్ అంటే, సో షేర్డ్ స్పేస్, షేర్డ్ అంటే ఏంటంటే కామన్ గా యూస్ చేసే స్పేస్. ఓకే, అందరూ యూస్ చేస్తారు, అది షేర్డ్, రైట్? సో మన డేటా సెంటర్ లో ఏ ప్లేస్ లో అయినా, ఏ ర్యాక్ లో అయినా మనం మన క్లౌడ్ సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ షేర్డ్, రైట్? సో డెడికేటెడ్ అంటే ఏంటంటే డెడికేటెడ్ స్పేస్ వస్తుంది మనకి, ఆ స్పేస్ లో మాత్రమే మన సర్వర్స్ క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ మోర్ సెక్యూర్డ్, రైట్? సో డెడికేటెడ్ హోస్ట్ అంటే ఏంటంటే ఈ హోస్ట్ అన్ని ఉంటాయి, సో డిఫరెంట్ హోస్ట్ అన్ని కాన్ఫిగర్ అయి ఉంటాయి. సో ఈ హోస్ట్ లో మాత్రమే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోస్ట్ 1, హోస్ట్ 2, హోస్ట్ 3 అలా ఉన్నాయి అనుకోండి. ఈ హోస్ట్ లో హయ్యర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రిసోర్స్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు హోస్ట్ నెంబర్ తోటి. ఈ హోస్ట్ లో మాత్రమే మీకు ఈ వర్చువల్ సర్వర్స్ క్రియేట్ అవుతాయి, రైట్? సో అలా ఏంటంటే మనం హోస్ట్ ని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఏ హోస్ట్ లో హై పర్ఫార్మెన్స్ ఉంది చెక్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో 3 కూడా ఇంపార్టెంట్. మనం ఆల్వేస్ వి క్రియేట్ షేర్డ్ ఓన్లీ, వెరీ ఫ్యూ ప్రాజెక్ట్ టీమ్స్ దే యూస్ డెడికేటెడ్. ఓకే, క్లియర్, రైట్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సర్వర్లో కాన్ఫిగరేషన్స్ ఇస్తున్నాం సార్ మనం. లైక్ అవి ప్రాజెక్ట్ టీమ్ వాళ్ళు ఇస్తాం, ప్రాజెక్ట్ టీమ్ అన్ని ప్రాజెక్ట్ టీమ్ ఇస్తారు, రిక్వైర్మెంట్ అంతా వాళ్ళే ఇస్తారు. రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు గ్యాదర్ ఫస్ట్. ఓకే, సో మీకు ఒక టికెట్ రేజ్ అయింది, టికెట్ రేజ్ అయిన తర్వాత ఆ టికెట్ లో మీకు ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడు ఏం చేస్తాం, టికెట్ హోల్డ్ పెడతాం, వాళ్ళకి రిప్లై ఇస్తాం మెయిల్, సో ప్లీజ్ ప్రొవైడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం ప్రొసీడ్ అవుతాం. మన ఓన్ డెసిషన్ అంటే రిసోర్స్ క్రియేట్ చేస్తాం అంతే. మనం ఇంకా డెసిషన్ అంటే రీజియన్ కాన్ఫిగరేషన్ అంతా వాళ్ళదే ఉంటుంది. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ కదా, సో బిల్ పే చేస్తే వాళ్ళు, రైట్? నెక్స్ట్ వన్, సో మెటా డేటా ఇవన్నీ కూడా మనం నెట్వర్క్ లో చూద్దాం, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, రైట్? సో ఇక్కడ టెనెన్సీ తోటి మనం ఇక్కడ టెనెన్సీ ఏం సెలెక్ట్ చేయకండి. ఫర్ నౌ యూ డోంట్ సెలెక్ట్, నో నీడ్ టు సెలెక్ట్ ఎనీ టెనెన్సీ. ఫైన్. నౌ సీ హియర్, సో ఎన్ని సర్వర్స్ కావాలి మీరు చూస్ చేసుకోవచ్చు, 1 or 10 or 100. ఓకే, సో ఫర్ నౌ వీ కెన్ క్రియేట్ 1 సర్వర్ ఓన్లీ, రైట్? సో ఇక్కడ మనకి అమెజాన్ లైనక్స్ 2 AMI సెలెక్ట్ చేసుకున్నాం, రైట్? సో T2 మైక్రో ఇస్ ద ఫ్రీ టైర్ ఎలిజిబుల్, సో ఫ్రీ టైరే తీసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ వన్, సెక్యూరిటీ గ్రూప్ కూడా న్యూ క్రియేట్ చేస్తున్నాం, న్యూ గ్రూప్ నేమ్ కూడా యాడ్ చేస్తాం ఇక్కడ. సి హియర్, దిస్ ఇస్ ద సెక్యూరిటీ గ్రూప్ నేమ్, రైట్? నెక్స్ట్ వన్ మనకి స్టోరేజ్, ఫైర్వాల్, సెక్యూరిటీ గ్రూప్ అంటే ఫైర్వాల్, రైట్? స్టోరేజ్ 100 GB ఇచ్చాం, 100 GB ఇవ్వకండి, 8 GB తీసుకోండి. డిఫాల్ట్ ఎంత ఉంటే అంత తీసుకోండి, డిఫాల్ట్ స్టోరేజ్ యూజ్ చేయండి, రైట్? సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ వాల్యూమ్ 8 GB, ఒక వాల్యూమ్ అంటే ఏంటంటే ఒక డ్రైవ్, మనకి C డ్రైవ్, D డ్రైవ్ ఉంటుంది ల్యాప్టాప్ లో, అలా ఒక వాల్యూమ్, రైట్? సో మీకు అనదర్ వాల్యూమ్ కావాలి, అడిషనల్ స్టోరేజ్ కావాలి, సో క్లిక్ ఆన్ న్యూ వాల్యూమ్, యాడ్ న్యూ వాల్యూమ్. ఇక్కడ యాడ్ చేస్తే మీకు ఇంకొక వాల్యూమ్ వస్తుంది. సో ఈ వాల్యూమ్ 8 GB, ఈ వాల్యూమ్ 8 GB, రైట్? సో ఈ వాల్యూమ్ అవసరం లేకపోతే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ 1 వాల్యూమ్ ఇస్ ఎనఫ్, రైట్? నౌ సో మీరు అన్ని ఒకసారి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి, మీ వెబ్ సర్వర్ లాంచ్ అవుతుంది. See here, now successfully initialized launch of instance. Click on this ID, instance ID. See here, this is a web server. Now it is in pending state, so wait for 2 minutes, few seconds, not 2 minutes, few seconds. This will be ready. See here, now this server is in running state. ఓకే, మన సర్వర్ రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. సో సర్వర్ రెడీ. ఓకే, సో ఒకసారి సర్వర్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఎలా కనెక్ట్ చేయాలి సర్వర్ని? సర్వర్ అయితే రెడీ అయిపోయింది, ఈ సర్వర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, రైట్? సో ఎలా కనెక్ట్ చేయాలి, ఈ సర్వర్లో ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. సో యూ కెన్ క్రియేట్ యూజర్ అండ్ యూ కెన్ హ్యాండ్ ఓవర్ టు ప్రాజెక్ట్. ఓకే, సో అదంతా రేపు చూద్దాం మళ్ళీ.
ఓకే, ఈ రోజు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, డోంట్ కన్ఫ్యూజ్, చాలా సింపుల్ ఉంటాయి, చాలా సింపుల్, చాలా ఈజీ. సో ఈ సర్వర్ ని క్రియేట్ చేయడం 1 minute లో క్రియేట్ చేయొచ్చు. సో నేను ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తాను చూడండి 1 minute లో. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇక్కడ యాప్ సర్వర్ ఇస్తాను, యాప్ సర్వర్, రైట్. సో నా గో డౌన్, సో అమెజాన్ లైనక్స్ ఓన్లీ, నేను డిఫాల్ట్ ఇమేజ్ తీసుకుంటాను, ఫ్యూచర్ ఎలిజిబుల్, గో డౌన్ హియర్. సో T2 మైక్రో తీసుకుంటాను, కీ పేర్ నేను ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఐ డోంట్ రిక్వైర్ న్యూ వన్, ఐ కెన్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ వన్, జస్ట్ కీ పేర్ సెలెక్ట్ చేస్తాను. గో డౌన్ హియర్, సెక్యూరిటీ గ్రూప్ కూడా ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేస్తాను. సో హియర్ yeah, I can select this one. Okay, so now 8 GB storage only. Click on launch instance. No need to select all these things. Okay, as per the requirement you can change sometimes. Okay, now మన సర్వర్ క్రియేట్ అవుతుంది, యాప్ సర్వర్ కూడా క్రియేట్ అవుతుంది. సో వెబ్ సర్వర్ మనం క్రియేట్ చేస్తాం ఫస్ట్, యాప్ సర్వర్ కూడా క్రియేట్ అవుతుంది. నౌ దిస్ ఇస్ ఇన్ పెండింగ్, రైట్. సో క్రియేటింగ్ సర్వర్స్ చాలా సింపుల్ ఉంటాయి, రైట్. మన యాక్చువల్ గా రియల్ ప్రాజెక్ట్స్ లో ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఇలా క్రియేట్ చేయం, ఇలా కూడా క్రియేట్ చేయం. టెరాఫార్మ్ అనే రూల్ ఉంటుంది, టెరాఫార్మ్, బై యూజింగ్ టెరాఫార్మ్ సింగిల్ క్లిక్ లో నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. సో ఈ బేసిక్స్ మీకు అర్థమైతే అది టెరాఫార్మ్ లోకి వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది, రైట్. సో టెరాఫార్మ్ లో మీకు ఎంత ప్రాసెస్ ఉండదు, అసలు చాలా సింపుల్ వేలో ఉంటుంది. ఓకే, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అప్ టు హియర్ ఎనీవన్? ఈ సర్వర్ని ఎలా కనెక్ట్ చేయాలో రేపు చూద్దాం మనం. స్మాల్ ప్రాసెస్ ఉంటుంది, అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే విల్ కోపం. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కోపం అయిపోతారు, రైట్. సో సింపుల్ గా కనెక్ట్ చేయొచ్చు, చాలా సింపుల్ వేలో ఉంటుంది ప్రాసెస్. సో విల్ సీ టుమారో. ఒకసారి మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ సర్వర్స్ ని స్టాప్ చేయాలి అంటే ఎలా చేస్తామంటే, సెలెక్ట్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ని స్టాప్ చేయాలి, వెబ్ సర్వర్ని సెలెక్ట్ చేసి గో టు ఇన్స్టెన్స్ స్టేట్, స్టాప్ ఇన్స్టెన్స్. సో మీకు అవసరం లేకపోతే టర్మినేట్, స్టాప్ చేయకండి, ఇనిషియల్ గా టర్మినేట్ చేసేయండి. సో నెక్స్ట్ మనం జెన్కిన్స్ డెవాప్స్ టూల్స్కి వెళ్ళినప్పుడు స్టాప్ చేయాల్సి వస్తుంది సర్వర్స్. ఓకే, సో క్లిక్ ఆన్ టర్మినేట్, టర్మినేట్ క్లిక్ చేస్తే సర్వీస్ టర్మినేటింగ్, ఫస్ట్ షట్ డౌన్ అవుతుంది, తర్వాత టర్మినేట్ అవుతుంది. టర్మినేట్ అయిన తర్వాత 45 minutes మీ దగ్గర లాగ్ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది టర్మినేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పోదు 45 minutes వరకు, 45 minutes తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, రైట్. సర్వర్ డిలీట్ చేస్తాను, డిలీట్ అవ్వలేదని కన్ఫ్యూజ్ అవుతాను, రైట్. సో ఈ సర్వర్ కూడా టర్మినేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, వెబ్ సర్వర్ టర్మినేట్ అయిపోయింది, కానీ ఇంకా స్టిల్ ఇక్కడే ఉంది. ఈ సర్వర్ 45 minutes తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, రైట్. సో అంతవరకు ఆ లాగ్ అలానే ఉంటుంది, రైట్. సో మనం ఒక కీ పేర్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా సర్వర్ది. సో కీ పేర్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద కీ. సో ఇంత పెద్ద కీ ఎవరైనా హ్యాక్ చేయగలరా? అంత ఈజీ అంటారా? ఈ కీని హ్యాక్ చేయడం కష్టం కదా. సో దిస్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై AWS. AWS వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీ ఈ లెవెల్లో ఉంటుంది. సో no one can hack. So since 2012 I'm seeing cloud platform, I'm working on cloud platform. So far I haven't seen any single security concern. So ఇంతవరకు సెక్యూరిటీ కన్సర్న్స్ లేవు, రైట్. సో ఈ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే కస్టమర్ డేటా అంతా కూడా క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ ద సర్వర్స్ ఆర్ anyone hack the servers, so customer data will be lost, right. So that is why AWS is providing very good security and very good availability. Security is most important, right. Any questions, anyone? రియల్ టైమ్ లో సెపరేట్ కీస్ వాడతాం, డిఫరెంట్ కీస్ యూస్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ లో ఒక కీ ఇస్తాం, ఓకే. సో మన టెస్ట్ ల్యాబ్ లో ఒక కీ అన్ని సర్వర్స్ వాడచ్చు, ఒకటే కీ అన్ని సర్వర్స్ యూస్ చేయొచ్చు, ఓకే. అరేజ్ అవ్వదు, అదే నేను చెప్తాను, రేపు చెప్తాను మీకు, ఓకే. ఆ కీ అనేది పర్మనెంట్ గా ఉంటుంది మీకు, ఓకే. ఆ కీ ఎలా పర్మనెంట్ గా యూస్ చేసుకోవాలి. సో సమ్ టైమ్స్ కీస్ డిలీట్ అయిపోతాయి, ఎలా రిట్రీవ్ చేయాలి కూడా చెప్తాను, ఓకే. అది ఇంటర్వ్యూ క్వశ్చన్.
సో మీకు ఇంటర్వ్యూలో లాజిక్ అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. సో ఐఎమ్ యూజింగ్ వన్ ప్రొడక్షన్ సర్వర్, ఐ లాస్ట్ దట్ కీ, హౌ కెన్ ఐ రిట్రీవ్? ఓకే, అది ప్రాక్టికల్ గా చూపిస్తాను, రిట్రీవ్ చేయొచ్చు. సో లేదంటే ఎగ్జిస్టింగ్ కీ యూస్ చేస్తున్నాం, ఒక కీ యూస్ చేస్తున్నాను, ఆ ప్లేస్ లో వేరే కీ యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తాం? ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మీకు AWS కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను ఇవన్నీ కూడా లాజిక్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి గెట్ దిస్ క్వశ్చన్స్. కీ డిఫరెంట్ కీస్ యూస్ చేయాలంటే ఎలా చేస్తాం, కీ మిస్ అయితే ఎలా రిట్రీవ్ చేసుకుంటాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫైన్, యా. సో మనం సర్వర్ ని క్రియేట్ చేయాలంటే, సో వన్ మోర్ టైమ్ ఐ రిపీట్, సమ్వన్ ఆస్కింగ్ హియర్. ఓకే, ఒక సర్వర్ ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ రీజన్ చెక్ చేసుకోవాలి, రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రీజన్ లో క్రియేట్ చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత గో టు సర్వీసెస్, క్లిక్ ఆన్ కంప్యూట్, క్లిక్ ఆన్ EC2. EC2కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్లిక్ ఆన్ రన్నింగ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయొచ్చు, లేదంటే లాంచ్ ఇన్స్టెన్స్ డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. రైట్, క్లిక్ ఆన్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్, నౌ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ చేసిన తర్వాత సర్వర్ నేమ్ ఇవ్వాలి, AMIs ఏం కావాలి మీకు, ఏ సర్వర్ కావాలి, ఏ ఫ్లేవర్ కావాలి, విండోస్ కావాలా, లైనక్స్ కావాలా, ఉబంటు, మ్యాక్ OS, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, సెలెక్ట్ చేసుకుని T2 మైక్రో తీసుకోవాలి, T2 నానో, T2 లార్జ్ తీసుకోవద్దు, T2 మైక్రో మాత్రమే, ఫ్రీ ఎలిజిబుల్ తీసుకోవాలి. సో నెక్స్ట్ కీ పేర్, మీరు ఒక కీ పేర్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ టైం. ఓకే, సేమ్ ప్రాసెస్ లో వెళ్ళండి, ఈ రోజు ఏదైతే మనం డిస్కస్ చేసామో అది చేయండి ఈ రోజు మీరు. ఓకే, సో డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ 8GB 10GB వాట్ ఎవర్, 8GB అయితే ఇవ్వండి. ఓకే, యా. సో నెక్స్ట్ ఏంటంటే మీరు లాంచ్ చేయండి ఇన్స్టెన్స్ ని. లాంచ్ చేసిన తర్వాత మీకు రన్నింగ్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. ఈ ఆప్షన్స్ అని చెక్ చేయండి ఒకసారి. సో ఈ ఆప్షన్స్ అని కెన్ గో త్రూ దిస్ ఆప్షన్స్, అడ్వాన్స్ లోకి వెళ్ళండి. సో ఇవన్నీ చెక్ చేయండి. రైట్, ఇక్కడ నెట్వర్కింగ్ లో మనకి ఇవన్నీ నెట్వర్క్ సెట్టింగ్స్. స్టోరేజ్ లోకి వెళ్ళండి, స్టోరేజ్ లో ఇక్కడ కాన్ఫిగరేషన్స్ చెక్ చేయండి. అడ్వాన్స్ లోకి వెళ్ళి ఇక్కడ వాల్యూమ్స్ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది వాల్యూమ్స్ డీటెయిల్స్ అని కనబడుతుంది. సో ఇక్కడ మీరు డిలీట్ ఆన్ టర్మినేషన్ బై డిఫాల్ట్ ఎస్ ఉంది కదా, నో పెడితే ఏమవుతుంది అన్నది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్ ఎస్ ఉంది కదా, ఎస్ఏ ఉంచండి. సో యూ కెన్ క్రియేట్ సర్వర్, వన్స్ యూ క్రియేట్ ది సర్వర్ యూ కెన్ టర్మినేట్. ఎలా టర్మినేట్ చేస్తాం, మళ్ళీ గో టు EC2, క్లిక్ ఆన్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్. ఈ సర్వర్స్ ఉన్నాయి కదా, సో ఈ సర్వర్స్ టర్మినేట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ సర్వర్ టర్మినేట్ చేయాలనుకోండి, జెనికిన్స్ సర్వర్, సెలెక్ట్ దిస్, గో టు ఇన్స్టెన్స్ స్టేట్, క్లిక్ ఆన్ టర్మినేట్, క్లిక్ ఆన్ ఎస్. ఓకే, యా. సో ఇది ప్రాక్టికల్ గా ఈరోజు చేయండి. సో రేపు మనం కీ పేర్ ని యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేస్తాం సర్వర్ ని, ఆ కీ పేర్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది, స్మాల్ ప్రాసెస్, అది డిస్కస్ చేద్దాం. తర్వాత విండోస్ సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాం, విండోస్ సర్వర్ ఎలా కనెక్ట్ చేస్తాం, అది కూడా మనం రేపు చూద్దాం. సో రేపు కూడా 1 hour సెషన్ ఉంటుంది. సో మండే నుంచి స్ట్రిక్ట్లీ 1.5 hour. రైట్, సో మండే నుంచి 1.5 hour డీప్ గా వెళ్దాం అది సర్వీస్. సో ఇది EC2 మళ్ళీ రిపీట్ చేస్తాను రేపు ఒకసారి, రిపీట్ చేసి కీ పేర్ డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేద్దాం. యా, దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్ అండి. ఎస్, దిస్ ఇస్ ఫస్ట్ సెషన్ EC2. ఎస్, సో ప్రీవియస్ సెషన్స్ అన్ని కూడా ఇంట్రడక్షన్స్. సో మీకు అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను, నాకు ఒకసారి పింగ్ చేయండి. మీరు ఒకసారి గ్రూప్ లో యాడ్ అవ్వాలి. సో మీరు ఒకసారి ఫీ పే చేసిన తర్వాత గ్రూప్ లో యాడ్ అవుతారు కదా, అప్పుడు రికార్డింగ్స్ అన్ని గ్రూప్ లో షేర్ చేస్తాను, యూ కెన్ డౌన్లోడ్. సో మీరు ఎవరైనా ఫీ పెండింగ్ ఉంటే ఈరోజు పే చేసుకోండి. లేదు, మీరు డైరెక్ట్ గా డిలీట్ చేసుకోవచ్చు, ఏం అవుతుంది. అవర్స్ అనేది 750 అవర్స్ కదా మనకి, అది అప్లికేబుల్ 750 అవర్స్ ఇచ్చారు కదా. అవును, సో ఆ టైంకి ఇచ్చారంటే అంటే 750 కంటే ఎక్స్ట్రా అయితే బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. బిల్ జనరేట్ అయ్యి మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. మీకు స్టార్టింగ్ కూడా కొన్ని మెయిల్స్ వస్తాయి, యూ కెన్ ఇగ్నోర్ దాట్, మీరేమి
బిల్ పే చేయాల్సిన అంటే ఇప్పుడు డైలీ ఒక 5 hours 6 hours నార్మల్గా ప్రాక్టీస్ సెక్షన్ లో యూస్ చేస్తూ ఉంటే అది బిల్ వస్తుంది, మీకు ఫ్రీ అవర్స్ నుంచి డిడెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే మైనస్ అలా మైనస్ అయిపోతుంది, రైట్? సో డోంట్ వరీ. సో మీరు AWS వాళ్ళు మెయిల్ షూట్ చేస్తూ ఉంటారు, మీకు కాల్ కూడా వస్తుంది AWS నుంచి. సో మీరు జస్ట్ టెస్ట్ సర్వీస్ క్రియేట్ చేస్తామని చెప్పండి, ప్రాక్టీస్ పర్పస్ అని చెప్పండి, మీకు కాల్ కూడా వస్తుంది AWS నుంచి. ఓకే, యా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఆన్లైన్ గైస్? సో మీరు క్లియర్ చేసుకోండి ఈ రోజు. సో లింక్ ఇంకా చేంజ్ చేయలేదు, సో ఖచ్చితంగా చేంజ్ అయిపోద్ది. ఓకే, సో క్లాస్ రూమ్ గైస్ మీరు ఇంకా ఎవరైతే పెండింగ్ ఉందో పీపే చేయండి ఈరోజు. రేపటి నుంచి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఈ రోజు నుంచి చేయండి. సో ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫోటో కావగలరు. సో మన డే ఆన్ డే 1.5 hour సెషన్ కాబట్టి సర్వీసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా మండే నుంచి. రేపు కూడా స్లో ఉంటుంది కొంచెం. సో మండే నుంచి సర్వీసెస్ 1 by 1 వెళ్తాం కాబట్టి సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ మిస్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్, ఎలాంటి బేసిక్ డౌట్ ఉన్నా అడగండి, ఐ క్లియర్ దట్ డౌట్స్. ఓకే, సో మన గ్రూప్ లో ఫస్ట్ యాడ్ అవ్వండి, గ్రూప్ లోనే ఇన్ఫర్మేషన్ అంతా షేర్ అవుతుంది. మీకు EC2 అయిన తర్వాత EC2 డాక్యుమెంట్స్ ఇస్తాను, గ్రూప్ లో పెడతాను, రైట్? సో టాపిక్ వైజ్ మీకు అన్ని కూడా గ్రూప్ లోనే వస్తూ ఉంటాయి, రికార్డింగ్స్, డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా, రైట్? సో క్లాస్ రూమ్ గైస్, ఆన్లైన్ గైస్, సో యూ కెన్ క్లియర్ ద ఫీ. పెండింగ్ ఎవరైతే ఉందో ఈరోజు క్లియర్ చేస్తే మీరు గ్రూప్ లో యాడ్ అవుతారు. తర్వాత మీరు డిస్ట్రాక్షన్స్ ఉండవు ఇంకా. ఓకే, సో లింక్ చేంజ్ అయినా ప్రాబ్లం ఉండదు. Fine, yeah, so we stop here.